హలో నమస్తే కాంచన టీవీ స్టోరీ రిపోర్ట్కి స్వాగతం. నేను రియా. ఒకప్పుడు చీకటి వీధుల్లో మాత్రమే జరిగే నేరాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ స్క్రీన్లోకి వచ్చేసాయి. ఉద్యోగం పేరుతో ఒక ఉచ్చు, మోడలింగ్ పేరుతో మరో మోసం, సోషల్ మీడియా స్నేహం పేరుతో ఇంకో వల, చివరకు ఎన్నో జీవితాలు సెక్స్ రాకెట్ల బారిన పడుతున్నాయి. ప్రతి వారం దేశంలో ఎక్కడో ఒక చోట వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. యువతులు మహిళలను రక్షిస్తున్నారు. కానీ ఈ సెక్స్ రాకెట్లు ఎందుకు తగ్గడం లేదు? వీటి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఇది కేవలం డబ్బు కదేనా, లేక సమాజంలో మారుతున్న పరిస్థితులు ప్రతిబింబమా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రతి వారం దేశంలో ఎక్కడో ఒక చోట సెక్స్ రాకెట్ గుట్టు రట్టవుతుంది. ఎక్కడో ఒక స్పా సెంటర్, మరెక్కడో ఓ లగ్జరీ హోటల్, ఇంకెక్కడో ఓ అద్దె ఇల్లు. బయటకు చూస్తే సాధారణ వ్యాపారాల్లో కనిపించే ఈ ప్రదేశాల వెనుక కోట్ల రూపాయల అక్రమ దందా నడుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ నెట్వర్క్లు కొన్ని నగరాలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్లు అందుబాటులోకి రావడంతో ఈ ముఠాల పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఫోన్ కాల్ స్థానంలో ఎన్క్రిప్టెడ్ చాట్స్, రహస్య గ్రూపులు, ఆన్లైన్ చెల్లింపులు, నకిలీ ఐడీలతో వ్యవహారాలు సాగుతున్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నాయి. ఇక్కడ మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ వలలో చిక్కుకునే ప్రతి వ్యక్తి ఒకే పరిస్థితిలో ఉండరు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేయబడిన వారు ఉంటారు. సినిమా, మోడలింగ్ అవకాశాల పేరుతో మభ్యపెట్టబడిన వారు కూడా ఉంటారు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసపోయిన వారు కూడా ఉంటారు. మరికొందరు మానవ అక్రమ రవాణా ముఠాలు చేతుల్లో చిక్కుకొని బయటపడలేని పరిస్థితికి చేరుకుంటారు. సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాదు. పేదరికం, నిరుద్యోగం, అప్పుల భారం, కుటుంబ కలహాలు, వేగంగా డబ్బు సంపాదించాలనే ఆశ, డిజిటల్ మోసాలు ఇవన్నీ కలిసి కొంతమందిని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. అదే సమయంలో ఈ బలహీనతలను అవకాశంగా మార్చుకొని నేర ముఠాలు అమాయకులను తమ వల్లోకి లాగుతున్నాయి. సెక్స్ రాకెట్లపై పోలీసులు తరచూ దాడులు చేస్తున్నా కొద్ది రోజులకే మరో ప్రాంతంలో అదే తరహా ముఠా బయటపడుతుంది. అంటే అసలు సమస్య కేవలం ఒక రాకెట్ను పట్టుకోవడం కాదు, దాని వెనుక ఉన్న నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించడమే అని అధికారులు చెబుతున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో అత్యధిక లాభాలు ఆర్జించేది నిర్వాహకులే, కానీ ఎక్కువ నష్టం జరిగేది మోసపోయి చిక్కుకున్న బాధితులకే. అందుకే చట్టం కూడా బాధితులను, నేర ముఠాలను ఒకే కోణంలో చూడదు. మానవ అక్రమ రవాణా, బలవంతపు లైంగిక దోపిడీ వంటి కేసుల్లో బాధితులను రక్షించడం, వారికి వైద్య సహాయం, కౌన్సిలింగ్, పునర్వాసం కల్పించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా పేర్కొంటుంది. అందుకే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో పోలీసులు కేవలం దాడులతోనే ఆగిపోవడం లేదు. సైబర్ ట్రాకింగ్, ఆర్థిక లావాదేవీల పరిశీలన, సోషల్ మీడియా నెట్వర్క్ల పర్యవేక్షణ ద్వారా అసలు నూత్రదారులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ చెల్లింపులు, కాల్ రికార్డులు, లొకేషన్ డేటా ఆధారంగా నేర ముఠాల మూలాలను ఛేదిస్తున్నారు. మరోవైపు సామాజిక కార్యకర్తలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కేవలం పోలీస్ చర్యలతో సాధ్యం కాదని వారి వాదన. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆర్థిక స్వావలంబన, మానవ అక్రమ రవాణాపై గ్రామస్థాయి అవగాహన, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై హెచ్చరికలు ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే ఇటువంటి నేరాలను తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక జీవితాన్ని నాశనం చేయడానికి ఒక తప్పు నిర్ణయం చాలు, కానీ ఒక జీవితాన్ని కాపాడాలంటే కుటుంబం, సమాజం, ప్రభుత్వం అందరూ కలిసి ముందుకు రావాల్సిందే. సెక్స్ రాకెట్లు ఒక్క రోజులో పుట్టలేదు, ఒక్క రోజులో అంతం కూడా కావు. అందుకే మూల కారణాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలి. ఉద్యోగాల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లను యువత జాగ్రత్తగా పరిశీలించాలి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదు. విదేశీ ఉద్యోగాలు, సినిమా అవకాశాలు, ఈజీ మనీ పేరుతో వచ్చే ప్రతి ఆఫర్ వెనుక నిజాలు తెలుసుకోవాలి. అప్రమత్తతే మొదటి రక్షణ అని పోలీసులు సూచిస్తున్నారు. మోసపోయి ఈ వలలో చిక్కుకున్న వారిని సమాజం చిన్న చూపు చూడకుండా వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన అందరిదే. ఎందుకంటే చాలా సందర్భాల్లో వారు నేరస్తులు కాదు, నేర ముఠాలు చేతిలో బాధితులు.
ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక ప్రగతి సరిపోదు. మహిళకు భద్రత, యువతకు ఉపాధి, కుటుంబాల్లో పరస్పర విశ్వాసం, నేరాలపై కఠిన చర్యలు ఇవన్నీ సమానంగా అవసరం. అప్పుడే డబ్బు, మోసం, దోపిడీ పేరుతో అమాయక జీవితాలను బలి తీసుకుంటున్న ఈ చీకటి వ్యాపారానికి శాశ్వతంగా అడ్డుకట్టు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి కైజాల టీవీ.